శ్రీరామ్ జై 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 శ్రీరామ్ రైటింగ్ మా గురువుగారు ధ్యానం చేసుకుంటున్నారు కాసేపు ఆగుతున్నారు ధ్యానం చేసుకుంటున్నాను. జై శ్రీరామ్. సీతా సమేత శ్రీ హరి కోదండరామస్వామి వారి దేవస్థానం అత్యంత పురాతనమైనటువంటి ఈ క్షేత్రం. ప్రాచీన దేవాలయాల పునరుద్ధరణ అనేది చాలా ముఖ్యమైనది. మచిలీపట్నంలో చాలా దేవాలయాలు పురాతనమైనవి శిథిలమైపోతూ ఉన్న స్థితిలో ఉన్న వాటిల్ని భక్తులందరూ కలిసి వాటిల్ని పునరుద్ధరించుకోవడం అనేటువంటిది ఒక మహాయజ్ఞంలాగా జరుగుతూ ఉన్నది. అందులో అంతర్భాగంగా సుమారుగా ఒక 100 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఉన్న రామాలయం శిథిలమైపోయి అందులో ధూపదీప నైవేద్యాలు లేక దేవాలయం శిథిలమైపోతున్న స్థితిలో పేటలోని కొంతమంది పెద్దలు ఒక కమిటీగా ఏర్పడి ఆ కమిటీ తరఫున సీతాసమేత శ్రీ హరి కోదండరామస్వామి వారి దేవస్థానం అనేటువంటి పేరుతోటి ఒక కమిటీ ఏర్పడి తిరుమల తిరుపతి దేవస్థానం వారితో మాట్లాడితే వారు కూడా కొంత శ్రీవాణి ట్రస్ట్ ద్వారా కొంత ఆర్థిక ద్రవ్యం రూపంలో సహకారాన్ని అందిస్తున్నారు. కానీ ఆ వచ్చే ద్రవ్యం సరిపోదు. అనేక మంది భక్తుల యొక్క ఆర్థిక సహకారంతో భక్తి సమర్పణతో ఈ కార్యక్రమం ఈ దేవాలయం అత్యంత సుందరంగా అద్భుతంగా నిర్మాణం పూర్తయి ఈ నెల 26వ తారీఖు ప్రారంభమై 26, 27, 28 తారీఖులు త్రయాన్నిక దీక్షగా ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజున 27వ తారీఖు ప్రదోషకాలం దాకా యజ్ఞానికి సంబంధించినటువంటి హోమ ప్రక్రియలన్నీ పూర్తయినాయి. ఇప్పుడు ధాన్యాధివాసం జరగబోతోంది. రేపు 28వ తారీఖు ఉదయం స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తర్వాత జరిగేటువంటి శ్రీరామ కళ్యాణం అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొనండి. ఇటువంటి విశిష్టమైన కార్యక్రమానికి అందరూ మీ వంతుగా ధన వస్తు రూపంలో సహకరించి స్వామివారి యొక్క దివ్య అనుగ్రహ పాత్రులు కావలసిందిగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఈ పురాతనమైన దేవాలయం రాజపేటలోని రంగాబొమ్మ దగ్గర నుంచి నేషనల్ హైవే రోడ్లో టర్నింగ్లో ఉంది. ఇది ఎప్పటి నుంచో ఉన్న దేవాలయం శిథిలమైపోయిన తర్వాత అక్కడ ఉన్న వార్డులో ఉన్న పెద్దలతో మాట్లాడి ఇది ఎలా కడదామనే వాళ్ళ సహకారంతో వాళ్ళ సలహాల మేర ఈరోజు బిగిన్ చేశాం.
మా గురువుగారైన విష్ణుపడ సూర్యనారాయణ శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడే వారి సలహాల మేరకు ఈ గుడిని ఇంత అభివృద్ధిగా అందరి సహకారంతో వాటితో పాటు తిరుపతి దేవస్థానం కూడా కొద్దిగా సహకారం చేశారు. ఇంకా డబ్బులు రావాలి. నిన్నేమో ఊరేగింపు అయింది, ఈవేళేమో యజ్ఞాలు అయినాయి, రేపేమో ప్రతిష్ట, తదనంతరం సమారాధనకి అందరూ కూడా వచ్చి ఆ తీర్థప్రసాదం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ దేవాలయం చాలా పవిత్రమైంది. ఎందుకంటే మేము ఈ దేవాలయం దగ్గర ఉన్న పేటలో ఉన్న పెద్దలతో ఎలా కడదామని కూర్చుంటే అందరం భయపడిపోయాం. తర్వాత మా గురువుగారిని ఇష్టపడిన సూర్యనారాయణ శాస్త్రి గారు, రాములు వారిది నువ్వు తలంచుకొని వెళ్ళిపోండి, అన్నీ ఆయనే చూసుకుంటారని ఏమని నోరుతో అన్నారో ఈరోజు దాకా ఎక్కడ వెనక్కి తిరగ చూడకుండా చాలా ధైర్యంగా ఇవాళ 50-60 లక్షలు అయింది. రేపు పొద్దున్న 7,000 మంది వరకు మంచి భోజనాలు వెళ్ళిపోయినా పెట్టాలని ఆ దేవుని కృపతో అనుకుంటున్నాము. రేపు కూడా అవుద్దని ఒక ధైర్యము. అలాగే ఈ దేవాలయానికి సహకరించిన పెద్దలు అందరికీ, రామభక్తులందరూ కూడా మనస్ఫూర్తిగా ఆలయ భక్తుల తరపున మీకు అభినందనలు తెలుపుకుంటున్నాను.